హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరొకసారి ఈ రీతిగా దేవుని మాటలు నిజంగా మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి యేసయ్య నామానికి నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వారలారా, ఎటు చూసినా నిజంగా క్రిస్మస్ సందడి అధికంగా ఉంటుండగా మరి చాలాగా ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ అంటుండగానే చాలా బిజీగా మారుతూ ఉంటారు. ఎందుకంటే మరి రకరకాలు కొనుక్కోవాల్సినవి ఉంటాయి. లేకపోతే షాపింగ్ ఉంటది. లేకపోతే పిండి వంటలు అన్ని విషయాలలో చాలా బిజీగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు. చాలా సార్లు చాలామందిని మనం అడిగితే, అయ్యా క్రిస్మస్ సీజన్ కాబట్టి నిజంగా ఏ రీతిగా ఉంటారు అంటే, ప్రార్థనకు కూడా కొన్నిసార్లు సమయాన్ని కేటాయించలేనంత పరిస్థితిలో ఉంటారు ప్రేమైన వాళ్ళ. అయితే నిజంగా ప్రేమైన వలన అది యేసు ప్రభు పుట్టిన దినాలలో ఏ రీతిగా ఉన్నింది అంటే, నిజంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మరియ జీవితంలోకి దేవుడు మరి ప్రవేశించి ఉంటుండగా, మరియ ఏం చేసిందంటే, దేవుడు చేసిన ఆ మేలును జ్ఞాపకం చేసుకొని, దేవుని స్తుతించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వలన. హల్లెలూయా! అంటే దేవుడు తన నిజంగా ఏమంటది, దేవుడు బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా! లూకా సువార్త ఒకటో అధ్యాయం 47 వచనంలో ఏమంటది కదా! ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. హల్లెలూయా! అంటే ఎంతగా దేవుని స్తుతిస్తా ఉంది. అనేక సార్లు నిజంగా మనం ఒక రకంగా డిసెంబర్‌లో ఉన్నామంటే, సంవత్సరపు అంతంలో కూడా ఉంటున్నాం కదా! దేవుడు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకొని, నిజంగా అసాధారణమైన కార్యాలు దేవుడు నిజంగా మన జీవితంలో జరిగించుట వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనము దేవుని స్తుతించే వారిగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి ప్రేమ వల్ల. నిజంగా ఆమె జీవితంలో అంత కృప పొందిన తర్వాత సంతోషం పడింది. హల్లెలూయా! అంటే ఆమె చెప్తది, ఆయన దీన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడని చెప్పడం. ఇంకా చెప్తది, నా దేవుని యందు నా ఆత్మ ఆనందిస్తా ఉంది. హల్లెలూయా! అంటే తాము పొందిన మేలును బట్టి ఆమె స్తుతించడం ప్రారంభించింది. తద్వారా మన జీవితాల్లో కూడా మనం పొందిన మేలును బట్టి మనం స్తుతించ బద్ధులమై ఉన్నాం. అంత నిజంగా ప్రేమైన వాళ్ళ ఎంత కృప అంటే నిజంగా మాటల్లో చెప్పదు. ఆమె ఎలిజబెత్ ఇంటికి పోతే అక్కడ జరిగిన సన్నివేశాన్ని చూసి అసలు సంతోషంతో, ఆనందంతో ఉండాలి గానీ ఆమె చెప్తది, కాదు ఇది నా దేవుడిచ్చింది. ఇప్పుడు మనం కలిగి ఉన్నది నిజంగా దేవుడు ఇచ్చినటి మాత్రమే మనం తీసుకొని ఉంటున్నాం. మరి ఎన్ని వాటి కోసం ప్రేమైన వాళ్ళ దేవుని మనం స్తుతిస్తున్నాం. ఒక్కసారి మనల్ని పరిశీలించుకోవడం ప్రారంభిద్దాం. హల్లెలూయా! కాబట్టి మనం ఏం చేద్దాం? క్రిస్మస్ సమయంలో మనకు దేవుడిచ్చిన ప్రతి ఈవిని బట్టి దేవుని స్తుతించేవారిగా ఉండడం ప్రారంభిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవం గల నాయన, జీవాధిపతి, బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. నిజముగా తను మరియ జీవితంలో తాను పొందిన మేలును బట్టి ప్రభుని ఎంతగానో గనపరుచుంటున్నాగా తండ్రి, అదే రీతిగా మా జీవితాల్లో కూడా మీరు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, ఈ సంవత్సరం అంతయు మీరు మమ్మల్ని కాపాడారు గనక నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా, దేవుని గణపరిచేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా, ఎక్కడా నాయన మనస్సులోనే కాదు నాయన, ప్రజలందరి ఎదుట దేవుని గణపరచు. మరియ ఏ రీతిగా ఎలిజబెత్ ముందు దేవుని గణపరిచి తండ్రి దేవుని ఆరాధించిందో అదే రీతిగా నీ మాట తండ్రి నేను గణపరిచి కృపచిత్తమేమో అందరినీ నింపి మీరు మహిమ పొందాలి. కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను పేరున ఆశీర్వదించి దీవించండి. ఎవరైతే ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ నాయన తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారిని మీరే దర్శించండి నాయన. మీరెవరిని దర్శించండి నాయన. అయ్యా మీరెవరిని దర్శించండి నాయన. వారు ఎదురు చూస్తున్న దీవెనలు ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. నా దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మాట తప్పుటకు ఆయన నరుడు కాదు గనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సంపూర్ణమైన నీ కృప కలిగిన కారణం వారు ఎదురు చూస్తున్న దీవెన ఆశీర్వాద సమృద్ధిగా నింపి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందబడి యేసయ్యా నీకే వందనాలు. ప్రచారం సహకరిస్తున్న ప్రతి బిడ్డ తనని దీవించి ఆశీర్వదించి, మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. పరిచర్యను ప్రార్థనలు ఎత్తిపడుతున్న వారు, సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరిని పరిచర్య ఫలం వరకు కొందరుగా ఆర్థికంగా సహపరిచేస్తున్న ప్రతి బిడ్డను తండ్రి ఆత్మీయ ఇంకా తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకుని అంతరించి ఏ కార్యక్రమం అనేకులు చేరులాగను ప్రతి ఒక్కరు షేర్ చేయటం కృప చూపించి మీరే మహిమ పొంది సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తుంది.
యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.